మా అందరి యావ శివశక్తుల తరఫున అందరికీ ఒకసారి ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్తున్నాం. జై రేవంత్ రెడ్డి గారు. టెంపుల్ విశిష్టత ఏంది? ఎన్ని సంవత్సరాల నుంచి బోనం ఎత్తుతా ఉన్నాం? 200 పైగా సంవత్సరాల పైగా ఈ అమ్మవారి విశిష్టత ఉంది. ఈ గడ్డకి అంటే లష్కర్ గడ్డ కంటే ఇప్పుడు జిల్లాలు బస్తీలు ఇవన్నీ అయినాయి, కానీ బస్తీలలో చిన్న చిన్న బస్తీలుగా ఉన్నప్పుడు ఆదిగా ఉండే ఒక ఏరియా ఉండేది ఈ లష్కర్ దగ్గరనే. మనకు రైల్వే స్టేషన్ కానీ అది కానీ చాలా పురాతనమైన ఒక బెల్ట్ ఉండేది. ఎందుకంటే ఇక్కడ సీతాఫల్ మండి దగ్గర కానీ అక్కడ కానీ ఒక మార్కెటింగ్ వ్యవస్థ ఇక్కడ నుంచే ఉండేదన్నమాట, లష్కర్ నుంచి. సో లష్కర్ మిలిటరీ ఏరియా కానీ అది కానీ దీనికి అంతటికీ ఒక మూలంగా ఉండేది. ఆ మూల దేవతగా ఈ గడ్డ మీద అమ్మవారిని తెచ్చి ప్రతిష్ఠించడం వల్ల ఈ గడ్డ నుంచే రాజ్యాంగంలో మంచి ఎవరెవరు ముఖ్యమంత్రులు ఉన్నారో ఎవరెవరు మంత్రులు ఉన్నారో వాళ్ళందరూ గతంలో వచ్చి బోనాలు సమర్పించడం, ఆమె ఆశీర్వాదాలు ముందుగా తీసుకోవడం. ఎందుకంటే ఆషాఢం ఋతు సంధి సమయం తర్వాత మొదటిగా ఏకాదశి వచ్చే సమయంలో ఈ ఆషాఢ మాసం ఈ తొలి ఏకాదశి తర్వాత మనకి పండుగలు అయ్యే బోనాల పండుగ ఈ ఋతు సంధి సీజనల్ ఫ్లూస్ జరిగే సమయంలో ఈ ఆషాఢ మాసం ఉంటుంది. కాబట్టి అమ్మవార్లకి శాఖలు సమర్పించడం ఆనవాయితీగా ఉంటుంది. కాబట్టి అప్పటి నుంచి తరతరాలుగా వస్తుంది. నేను గత 32 ఏళ్ళుగా ఈ అమ్మవారికి తొలి బోనం మారుబోనం చేసేదాన్ని. తొలి బోనం సమర్పించడం కూడా నా పూర్వజన్మ సుకృతం అనుకుంటాను. ఎందుకంటే ఈ దేవాలయానికి అత్తిలి ఫ్యామిలీ నుంచి తొలి బోనం నేను సమర్పించడం జరుగుతుంది. అలాగే ఈ వారం అంటే జాతరకు ఒక వారం ముందు తొలి బోనం చేశాక ఈ వారం మా సొంత బోనము, వచ్చే వారం సిటీ అంతా బోనాలు ఉంటాయి. మళ్ళీ దాని తర్వాత వీక్ మారుబోనం ఉండేదన్నమాట. సో ఇలా ఆనవాయితీ ఈరోజు బోనాలు, రేపు రంగము అండ్ ఏనుగు అంబారి మీద అమ్మవారిని ఎక్కడైనా మనకిక్కడ ప్రసిద్ధి విశిష్టత ఏంటంటే శక్తి రూపంలో అంటే కాళీ దశావతార రూపంలో ఇక్కడ ఉంది. ఇంకొకటి మీ అందరికీ తెలిసింది, ఉజ్జయిన్లో శక్తిపీఠం ఉంటుంది, జ్యోతిర్లింగం ఉంటుంది. అక్కడి నుంచి ఉజ్జయిని అమ్మవారిని అక్కడి నుంచి తెచ్చి పెట్టడం వల్ల మనం ఏమనుకోవాలంటే ఒక్క శక్తిపీఠానికి మనం ఎట్లాగైతే శక్తిపీఠం అని అనుకుంటామో ఇది కూడా అర్ధశక్తిపీఠంతో సమానం. కాబట్టి అక్కడున్న అమ్మవారి వైబ్రేషన్స్, అక్కడున్న అమ్మవారి విశిష్టత ఇక్కడ ఆసీనురాలై వాళ్ళు అర్చకులు కానీ పీఠాధిపతులు కానీ వాళ్ళు చూపించారు. దానికంటే ముందు కూడా ఆ సూర్యుటి ఫ్యామిలీ కొన్ని కైంకర్యాలు చేసి అమ్మవారికి స్థాపించడం వల్ల ఈరోజు సుభిక్షంగా అందరూ ఉండే విధంగా అమ్మవారి గడ్డ కాపాడుతూ ఉంటుంది. అండ్ ఎప్పుడు కూడా ఎల్లవేళలా అందరి మీద అమ్మవారి కృప ఆశీస్సులు ఉండాలని, రాష్ట్ర ప్రజలు బాగుండాలని, వర్షాలు సకాలంలో పడాలని, ఈ ముఖ్యంగా అన్న పూజ చేసేదే ఈ బోనాల పండుగ. అంటే మనకు రైతు బాగుంటే మనం బాగుంటాం అనడానికి ముఖ్య ఇదేంటంటే మనం ఈరోజు అన్నం పెడతాం కదా, అమ్మవారికి అన్నం పెట్టాలంటే రైతు నుంచి మనకి ఇది రావాలి. అంటే మనం ప్రకృతి మనకేమిస్తుందో, ప్రకృతి అంటే తల్లి, ప్రకృతి మనకేమిస్తుందో మళ్ళీ మనం ప్రకృతికి తిరిగి మనం ఒక బోనం రూపంలో అమ్మవారికి నైవేద్యం సమర్పించడం జరుగుతుంది. సో ఇది గివ్ అండ్ టేక్, అమ్మకి తల్లికి బిడ్డకున్న బంధం. కాబట్టి ఇది ఇంకా ఇలాగే కొనసాగాలి. అండ్ మోర్ ఓవర్ మా శివశక్తుల అందరి సంక్షేమ సంఘం తరఫున మీ అందరికీ కృతజ్ఞతలు. అండ్ మీడియా మిత్రులకు కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. బికాజ్ మీరందరూ కలిసి నా ఉద్యమాన్ని మీ ఉద్యమంలాగా ముందుకు తీసుకెళ్ళినందుకు ఈ సక్సెస్ అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ సక్సెస్ మీరు ఒక మాట అన్నారు, ఇంత నెగిటివిటీ, ఇంత అగ్రెసివ్, మీడియా అంటే శ్యామల ఇంత కోపమా, ఎందుకు కడుపులో ఇంత వినం పెట్టుకుని అని మీరు నన్ను పర్సనల్గా ఒక మాట అన్నారు. ఆ మాట మీరు వెనక్కి తీసుకుంటారా? ఇప్పుడు నేనేమి వెనక్కి తీసుకోను. ఎందుకంటే మీరు ఎప్పుడైనా అటు ఇటు మాట్లాడుతూనే ఉంటారు. అంటే మీ సందర్భానుసారంగా మీరు మాట్లాడుతుంటారు. కానీ నేను మాత్రం మీకు కూడా తెలుసు స్పష్టంగా నా ఆన్సర్ అయితే ఒకటే ఉంటుంది. అప్పుడైనా ఇప్పుడైనా అమ్మవారికి సేవ చేసే వాళ్ళం, అమ్మవారిని మేమేమి కోరం, అమ్మ సేవకులం, ఈ రిప్రజెంటేటివ్స్. కాబట్టి ముందు తరాలకు ఈ రిప్రజెంటేషన్ తీసుకెళ్ళగలగాలంటే మీ అందరి సహకారం కావాలని, అందుకే మీడియా మిత్రులు మీరేం క్వశ్చన్ వేసినా నేను ఎప్పుడూ మిమ్మల్ని ఏం ప్రత్యేకంగా విమర్శించను. అలా అనుకుంటే మీరేం బాధపడొద్దు. మనమంతా ఒక ఫ్యామిలీ కాబట్టి వి ఆల్ ఆర్ వన్ ఫ్యామిలీ. నేను ఈరోజు ఇక్కడ ఉన్నానంటే మీడియా సహకారం, వాళ్ళకి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. రైట్. మరి కాసేపట్లో శ్యామల నేతృత్వంలో బోనం బికాజ్ ఎందుకు అంటున్నానంటే
ఒక రాజు ఒక చిత్తశుద్ధితోని ఒక రాజ్యాన్ని పాలించే రాజు ఎవరైతే ఉంటారో ఆయన గైడ్ లైన్స్ ఇచ్చి వాళ్ళకి ఏం కావాలో వాళ్ళ నుంచి ఎలాంటి ఇబ్బందులు కావద్దు అని చెప్పి నాకు అందిన సమాచారం. మీరు ఏం చేస్తారో తెలియదు కానీ జోగినీలు శివశక్తులు బాధపడొద్దు అని చెప్పారు అని తెలిసింది నాకు. దానికి నేను ప్రత్యేక కృతజ్ఞత. మీరు బైకాట్ చేస్తా అని ఒక ప్రెస్ మీట్ పెట్టడంతో ఇది ముందుకు జరిగిందని అనుకో, కానీ గతంలో చాలా సార్లు ఇలాంటి నిర్ణయంతో ముందుకెళ్ళారు. అప్పటి ప్రభుత్వం ఎందుకు ఏర్పాటు చేయలేదు, ఇప్పుడు ప్రభుత్వం ఎందుకు ఏర్పాటు చేసింది? అదే ఎక్కడో చిన్న లోపం ఉండేదేమో. ఎందుకంటే చేయాలనుకునే ఆలోచన ఉండాలి కానీ అమలు చేయాల్సింది ఆచరించాల్సింది ప్రభుత్వమే. కాబట్టి చెప్పేవారు బాగానే కొంచెం వరకు చేసేవారు, కానీ ఇంత పెద్ద సమస్య అంటే ఈ డెడికేషన్ తెలుస్తుంది ఈ ప్రభుత్వంలో. ఎందుకంటే ఏదో చేస్తున్నాము ఏదో చేసేసాము అనుకోకుండా దాని మీద మీరే ఆలోచించండి. ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ ఏంటి, శివశక్తుల గురించి మాట్లాడడం ఏంటి, ఒక డీసీపీ గారు ఏంటి, ఆవిడ దీని గురించి కమిటీ. ఇంకొకటి చెప్పనా, బ్యారికేడింగ్ ఎట్లా ఉందో, ట్రాఫిక్ సిగ్నల్ రూట్ మ్యాప్ ఎలా ఉందో అది కూడా టీవీలో రిప్రజెంట్ చేసి ఇలా ఉంటుంది ఇలా ఉండాలి, ఇట్లా మాత్రం ఏ ప్రభుత్వం చేయలేదు. అందుకనే చెప్తున్నాను, చేయడం వేరు, మాట్లాడి మీకేం కావాలో అని అనడం వేరు, ఆచరించడం వేరు. ఈ ప్రభుత్వం ఆచరించింది కాబట్టి ఈ ప్రభుత్వానికి ఎప్పుడు మేము చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా